Eastern Masala Kitchen Maharani, powered by Prestige. Hi, hello, namaste and welcome to Eastern Masala Kitchen Maharani, powered by Prestige Grand Finale. నేను అందరు పార్టిసిపెంట్స్ ని ఇప్పుడు పిలిచేస్తున్నాను. లెట్స్ ఇన్వైట్ ద ఫస్ట్ పార్టిసిపెంట్ ఆఫ్ దిస్ గ్రాండ్ ఫినాలే, వీణా కుమారి గారు. శైలజ గారు ఫ్రమ్ ఖమ్మం. Our next contestant, Anuradha garu from Vizag. ఎందుకిలా ఇప్పుడు ఈ తొందర? ఫైనల్ దాకా ఎలాగో వచ్చేసారు కదా, ఇప్పుడే తొందర. ఓకే, అవర్ నెక్స్ట్ కంటెస్టెంట్ లక్ష్మీ సుందరి గారు ఫ్రమ్ రాజమండ్రి. మన ముందుకు వస్తున్న నెక్స్ట్ కంటెస్టెంట్ మంజుల గారు ఫ్రమ్ హిందూపురం. టేబుల్ దగ్గర ఉంది కాబట్టి మీరు బతికిపోయారు. మరి ఇప్పుడు మన లాస్ట్ కంటెస్టెంట్ ఆఫ్ దిస్ ఫైనల్ ఎపిసోడ్ సుకన్య గారు ఫ్రమ్ నెల్లూరు. రూపాయి ఇచ్చాడు, అద్దం కొనుక్కోమన్నాడు. స్టిక్కర్ కొనుక్కోమన్నాడు. సుకన్య గారు చెప్పండి. మామూలుగా డాన్స్ చేయమంటే మీరు బతుకమ్మ, కోలాటం అన్ని కలిపి ఆడేశారు. ఓకే, 6 కంటెస్టెంట్స్ ఇక్కడ ఉన్నారు. ఫైనల్ ఎపిసోడ్ టెన్షన్ గా ఉందా? సో మీ టెన్షన్ ని తగ్గించడానికి మా జడ్జెస్ ని పిలిచేద్దాం. ముందుగా నడిచే వంటల గ్రంథాలయం, పాకశాస్త్ర ప్రావీణ్యానికి నిలువెత్తు నిదర్శనం. ఇలాంటి అమ్మ ప్రతి ఇంట్లో ఉంటే బాగుండు అని ప్రతి మగవాడు అనుకునే తల్లి మన కుకరీ ఎక్స్పర్ట్ విజయరావు గారు. వెల్కమ్ టు ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి, పవర్డ్ బై ప్రెస్టీజ్ గ్రాండ్ ఫినాలే. థ్యాంక్ యూ సో మచ్. సో మరి గ్రాండ్ ఫినాలేలో కంటెస్టెంట్స్ రెడీగా ఉన్నారు, మీరు కూడా రెడీగా ఉన్నారు. మరి నెక్స్ట్ లెట్స్ వెల్కమ్ అవర్ సెకండ్ జడ్జ్. ఆవిడ సినిమాలో డైలాగులు చెప్తే క్లాసు మాసు తేడా లేకుండా ఈలలేస్తారు. అదే కిచెన్ మహారాణిలో ఆవిడొచ్చి చెప్పే జడ్జిమెంట్ కి ప్రెషర్ కుక్కర్ల విజిల్స్ కూడా విజిల్స్ ఇస్తున్నాయి. మరి అమ్మలగన్న మా అమ్మ ఎలాంటి వారినైనా మెప్పించగలిగి ఎంత పెద్ద డైలాగ్ నైనా అవలీలగా చెప్పగలిగే మా అమ్మ శకుంతలమ్మ గారు. వెల్కమ్ టు ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి, పవర్డ్ బై ప్రెస్టీజ్. ఈరోజు ఫైనల్ ఎపిసోడ్. మరి మన కంటెస్టెంట్స్ రెడీగా ఉన్నారు, మీరు ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు. మరి మన స్పెషల్ సెలబ్రిటీ గెస్ట్ ఎవరా అని చెప్పి మీరంతా టెన్షన్తో ఎదురు చూస్తున్నారు కదా. టీవీ ఆర్టిస్ట్ అయినా కూడా టీవీ సీరియల్స్లో ఆవిడ కనపడగానే అరే మన ఇంట్లో స్త్రీ లాగుందే, మన ఇంట్లో ఆడపడుచులా ఉందే అనిపించి మీ అందరి గుండెల్లో స్థానం సంపాదించి ఒక మంచి మదర్గా, ఒక మంచి మామ్గా మన ముందుకు వస్తున్న సూపర్ మామ్. ప్లీజ్ వెల్కమ్ శృతి గారు. ఎక్స్ట్రార్డినరీ సో మా ఇద్దరు జడ్జెస్ తో పాటు మా స్పెషల్ సెలబ్రిటీ గెస్ట్ కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. ఈ రోజు మరి గ్రాండ్ ఫినాలే. ఈ గ్రాండ్ ఫినాలేలో మీరు గెలిస్తే మీరవ్వచ్చు ఆంధ్రప్రదేశ్ మొత్తానికే మహారాణి. మరి మహారాణి కావాలంటే మీరు మా జడ్జెస్ని మెప్పించి రకరకాల వంటల్ని టేస్టీగా చేసి వారితో తినిపించి ఆహా ఓహో అనిపిస్తే గానీ మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయలేరు. కాబట్టి మీరు గెట్ రెడీ. రెడీయా? రెడీ. ఇలా కాదు,
మా అమ్మ స్టైల్లో చెప్పండి. సాఫ్ట్గా ఉన్న వాళ్ళు హార్డ్గా చెప్తే బాగుంటుంది. లక్ష్మీ సుందరి గారు అదే లెక్క. ఓకే మంజుల గారు అదే. వన్ మోర్. అది లెక్క. అది ఎనర్జీ అంటే. ఈ ఫస్ట్ రౌండ్ ఏంటంటే మా టేబుల్ పైన ఇక్కడ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి చూసారు కదా. ఇందులో 2 నాన్ వెజ్, 3 వెజ్, ఒక మిల్క్ ప్రోడక్ట్. సో మరి ఎవరెవరికి ఏ ఇంగ్రీడియంట్స్ వస్తాయనేది మీ లక్ బై ఛాన్స్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఈ లక్కీ డిప్లో ఇక్కడ ఉన్నాయండి 6 చిట్స్. ఎవరి పేరైతే ఈ చిట్టీలో వస్తుందో వారు వచ్చి వాళ్ళకి కావాల్సిన ఇంగ్రీడియంట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఓకే సో ముందుగా శృతి గారు మీరు ఒక చీటీ తీసి ఇస్తే టేబుల్ నంబర్ 2 శైలజ గారు, అనురాధ గారు, టేబుల్ నంబర్ 6 ఎవరెవరు మిగిలిన చేతులు ఎత్తండి ఒకసారి. మీరు రండి లక్ష్మీ సుందరి గారు. మిగిలింది మంజుల గారు అండ్ వీణా కుమారి గారు. ఎవరికి చేప పిల్ల వస్తుంది? ఎవరికి బీర పీచ్ వస్తుంది? ఎవరికి బీర పీచ్ వస్తుంది? ఓకే వీణా కుమారి గారు మీ అదృష్టం పండింది, వచ్చేయండి. అదే అని తెలుసు. ఆవిడ అక్కడి నుంచి రా చేప రా చేప పిల్ల దా. మీరు అలా నవ్వుతున్నారు కానీ చేప ఎంత ఏడుస్తుందో చూసుకోండి. మంజుల గారు మీకోసం మిగిలి వెయిట్ చేస్తున్న బీర పీచ్ చూడండి. సో మీకు వచ్చిన ఇంగ్రీడియంట్స్ మీ స్టవ్ పైన ముందుగా రెడీగా ఉన్నాయి. ఇవన్నీ మనం రెగ్యులర్గా తినే ఐటమ్స్, కానీ ఇక్కడ మీరు దాంతో కొత్తగా చేయాలి. చాలా బాగా కొత్త వెరైటీగా ఉండాలి. పాత మామూలుగా ఏదో కూరలు వేపుళ్ళు జనరల్ అలా కాకుండా ఇన్నోవేటివ్గా ఉండాలి. ఇది ఫైనల్స్ కాబట్టి ఎంత సూపర్గా ఉంటే అంత మంచి మార్క్స్ వస్తాయి అందరికి. జడ్జెస్ ఆశ్చర్యపోవాలి. అదే ఇలా చేస్తారా, అదే మాకు కూడా అని. తెలియని ఐటమ్ కూడా చెయ్యాలి. శృతి గారు మీరు చెప్పండి, వంటలతో మీకున్న ఎక్స్పీరియన్స్ ఎలాంటిది? వంటలతో అంటే వండడం కన్నా తినడం అనేది చాలా ఇష్టమైన హాబీ. తెలుస్తోంది. సో తినడం అంటే చాలా ఇష్టం అండి. అంటే మనము తినే జాతికి సంబంధించిన వాళ్ళమా, వంట చేసే జాతికి సంబంధించిన వాళ్ళమా? ఆబ్వియస్ గా తినే జాతి. తినే జాతి. ఓకే మీరు మాటం లేదన్నమాట. మోటమే లేదు. ఓకే ఫస్ట్ రౌండ్ గాను మీకు ఇచ్చే టైం 20 minutes. సో ఈ 20 minutesలో చాలా టేస్టీగా చేయడానికి మీరు రెడీ అయిపోండి. విజిలేసి రెడీ చెప్పడానికి మా అమ్మ కూడా రెడీ అయిపోతున్నారు. అమ్మ 1 2 3. ప్రెస్టీజ్ హైబ్రిడ్ కాంబీ కుక్ టాప్ భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకొని ముందు చూపుతో తయారు చేయబడిన అత్యాధునికమైన స్టవ్ విత్ బర్నర్స్ అండ్ ఇండక్షన్. ప్రతి ఇంట ఉండవలసింది, ప్రతి ఇంట అవసరమైంది. దీంట్లో ఫీచర్స్ ఏంటంటే ఫెదర్ టచ్ బటన్స్, ఈజీ మెయింటెనెన్స్, ఎకో ఫ్రెండ్లీ, ఎనర్జీ సేవింగ్, 2000 watts పవర్ అండ్ 1 year వారంటీ. ఇది ఉంటే ప్రతి ఇంట పండగే. ఫిష్గా వంట చేసి పెడుతుంది అనుకున్నా. కాదు, ఫిష్ వడ. ఫిష్ వడ, ఫిష్ కట్లెట్. కట్లెట్ నీకు కట్లెట్ నాకు వడలాగా అనిపించింది. ఏంటి అక్కడ ఫిష్ వడ, ఇక్కడ ఏం వడ? చికెన్ వడ ఇది కదా. మురుగ్ ప్యాటీస్. ఏంటిది? మురుగ్ ప్యాటీస్. ప్యాటీస్. ఇది కూడా మసాలా వడలాగే ఉంది.
లేదా మళ్ళీ ఇప్పుడు కట్లెట్ అంటుందేమో కదా మసాలా వడ కాదు కట్లెట్ అయిపోవచ్చింది అబ్బో తొందరగా చేశాను ఏంటంటే దీని పేరేంటి? గుమ్మడికాయ మలై పూరి. గుమ్మడికాయ మలై పూరి. ఓ చాలా ఇన్నోవేటివ్. గుమ్మడికాయ 2 గుమ్మడికాయలు ఇప్పుడు మనకి ఇచ్చింది బూడిది గుమ్మడికాయ. బూడిద గుమ్మడ మలై పూరి. బూడిది గుమ్మడ మలై పూరి. ఏంటంటే ఏం చేస్తున్నారు? कुछ कुछ होता है बहुत कुछ होता है अम्मा. क्या है? పన్నీర్ మిల్క్ మసాలా అండి. మంచి ఏమి ఆహా ఏమి వంట శైలేజ చేతి నిండా ఆహా ఏమి వంట శైలేజ చేతి నిండా. వా వా వా. ఓకే ఇంకో 5 seconds ఉంది అంతే. కౌంట్ డౌన్ స్టార్ట్స్. 5 4 3 2 1 స్టాప్. సో టేబుల్ వైజ్ వారిగా ముందుగా వీణా కుమారి గారు మీ ఫుడ్ని మా జడ్జెస్ టేబుల్ పైన ప్రజెంట్ చేయండి. ఓకే వీణా గారు ఏం ఫుడ్ అది? ఫిష్ కట్లెట్స్ అండి. ఫిష్ కట్లెట్. టేబుల్ నెంబర్ 2 శైలజ గారు. మీరు చేసిన వంటకం పేరేంటి? పన్నీర్ మిల్క్ మసాలా. పన్నీర్ మిల్క్ మసాలా. పేరు కొత్తగా ఉంది, ఫుడ్ కూడా చూస్తే కొత్తగా అనిపిస్తుంది. మరి జడ్జెస్ తిన్న తర్వాత దాని టేస్ట్ ఏంటో చూసి అప్పుడు మీకు మార్క్స్ చెప్తారు. అనురాధ గారు. చైనీస్ రెస్టారెంట్ లెవెల్లో చేశారండి. చూడ్డానికి గార్నిషింగ్ కూడా చాలా బాగుంది. దానికి మీరు పెట్టిన పేరు? ముర్గ్ ప్యాటీస్. ప్యాటీస్. మరి నెక్స్ట్ కంటెస్టెంట్ లక్ష్మీ సుందరి గారు. లక్ష్మీ సుందరి గారు మీరేంటి కాకరకాయని యాజ్ ఇట్ ఈజ్ అలాగే తెచ్చిపెట్టేశారు వాపస్ మళ్ళీ? అది గార్నిష్. ఇది గార్నిషింగ్. పక్కన ఉన్నది మాత్రం యాక్చువల్ ఫుడ్. నెక్స్ట్ కంటెస్టెంట్ ಈಗ ನೋಡು ಈಗ బా. మంజుల గారు ఏం పేరు పెట్టారు దీనికి? బీరకాయ డ్రై మంచూరియన్. బీరకాయ డ్రై మంచూరియా. బీరకాయ డ్రై మంచూరియా. ఇందులో బీరకాయ పాతదే, మంచూరియా పాతదే, ఇప్పుడు డ్రై కొత్తదా? డ్రై. ఓకే మధ్యలో టొమాటోను కరెక్ట్గా కట్ చేసి దాంట్లో టొమాటో సాస్ వేసారు. గార్నిషింగ్ డిఫరెంట్గా ఉంది. ఇక లాస్ట్ కంటెస్టెంట్ నెల్లూరు నుండి వచ్చిన సుకన్య గారు. బూడిద గుమ్మడికాయని ఏం చేశారు? బూడిద గుమ్మడికాయతో మలై పూరి. గుమ్మడి మలై పూరి. 6 ఫైనలిస్ట్ చేసిన ఫుడ్ ఐటమ్స్ ఇక్కడ ఉన్నాయి. మరి మీ 6లో ఏ 5 సెకండ్ రౌండ్కి వెళ్తారు, ఏ ఒక్కరు ఎలిమినేషన్ ద్వారా ఇక్కడి నుంచి బాయ్ బాయ్ చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతారు? మా పార్టిసిపెంట్స్ తెచ్చిపెట్టిన ఫుడ్ ఐటమ్స్ ఇప్పుడు మా జడ్జెస్ టేస్ట్ చేసి ఎవరెవరికి ఎన్నెన్ని మార్క్స్ అనే విషయాన్ని చెప్తారు. జడ్జెస్ ఫిష్ కట్లెట్. పిస్సు కట్లెట్ని మా జడ్జెస్ టేస్ట్ చేస్తున్నారు. అల్లం వెల్లుల్లి బాగా ఎక్కువైపోయింది, ఉప్పు ఎక్కువైంది కదా. దీంట్లో కార్న్ఫ్లవర్ వేసి కలిపాం కాబట్టి కొంచెం క్రిస్పీగా వస్తుంది. అల్లం వెల్లుల్లి చాలా ఎక్కువైంది అంటే తింటూ ఉంటే ఫిష్ స్మెల్ కూడా పోయింది, అల్లం వెల్లుల్లి ఎక్కువగా ఉంది. శృతి గారు మీరు చెప్పండి. కొంచెం ఉప్పు ఎక్కువైందండి. అంటే ఫిష్ టేస్ట్ని ఈ గార్లిక్ డామినేట్ చేస్తాం. ఫిష్ తక్కువని గార్లిక్ ఎక్కువైపోయింది. ఓకే ఇప్పుడు సెకండ్ టేబుల్ పన్నీర్ మిల్క్ మసాలా. ఇందులో కూడా అల్లం వెల్లుల్లి అల్లం కొద్దిగా చాలా ఎక్కువైపోయింది. ఉప్పు మాత్రం చాలా వేసేసావు, డబుల్ వేసి ఉంటావేమో. చాలా అంటే చాలా ఉప్పు. దీంట్లో కూడా అల్లం వెల్లుల్లి రెండు కొద్దిగా వేసాను మేడం, అల్లం అసలు వేయలేదు. ఓకే ఇప్పుడు టేబుల్ నెంబర్ 3
దీంతో 3 రకాలు వండడం అనేది చాలా ఇలాంటిది ఏంటో గొప్పే. ఓకే, ఇది ఒప్పుకున్నా. ఈ టైంలోనే చేసే మూడిట్లో నేను కబాబీకి మార్కులు ఇవ్వను. చప్పగా ఉంది, అసలు ఏం లేదు దాంట్లో. చప్ప పుదీనాది పుదీనాది ఓకే అని కట్లెట్ ఓకే. ఓకే, కాకరీకాయ క్రోకడైల్ కాకరకాయ. కొంచెం ఉప్పు పర్వాలేదు పులుపు పులుపు పడాలి. పులుపు కానీ పడాలి కారం కొంచెం. సరే సరే ఓకే, కారం సరిపోయింది, కొంచెం పులుపు పడాలా. నెక్స్ట్ మంజుల గారు బీర్ లేని కాయ్ బీరకాయ. అల్లం వెల్లుల్లి జాడించేశారు. అదే వేసి బాగుంది. చాలా అల్లం వెల్లుల్లి కొత్తది, అసలు బీరకాయ తెలియట్లా. అల్లం వెల్లుల్లి బీరకాయ తెలియట్లా, బాగుంది కానీ టేస్ట్ చాలా బాగుంది. కొంచెం ఎక్కువైంది. కొంచెం ఎక్కువైంది కానీ బాగుంది. లాస్ట్ ఫుడ్ ఐటమ్. బాదుషా ఉంటుంది, జ్యూస్ బాద్షా బాదుషాలో బాగుంది. ఇందులో బూడిద గుమ్మడికాయ ఎక్కడ? లోపల లోపల ఉంది, అక్కడ లోపల ఉంది. ఉంది. ఇన్నోవేటివ్గా ఉంది, బాగుంది. ఈ ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి 6గురిలో నుండి 5గురు మాత్రమే సెకండ్ రౌండ్కి వెళ్తారు, ఒక్కరు ఎలిమినేట్ అవుతారు. సో ఫస్ట్ రౌండ్లో మా ముగ్గురు జడ్జెస్కి బాగా నచ్చిన ఫుడ్ 9 + 9 + 9 టోటల్ 27 అవుట్ ఆఫ్ 30. సో 27 మార్క్స్తో నెక్స్ట్ రౌండ్లోకి అడుగు పెడుతున్న ఫస్ట్ ఫైనలిస్ట్ సుకన్య గారు. మీ మలై పూరి మిమ్మల్ని సేవ్ చేసిందండి, ఎక్కువ స్కోర్ చేయించింది. థ్యాంక్ యూ. మరి నెక్స్ట్ ఈ 5గురిలో 4గురు మాత్రమే ముందుకెళ్తారు, ఒక్కరు ఎలిమినేట్ అయిపోతారు ఇక్కడ నుంచి. మా జడ్జెస్ ఇచ్చిన స్కోర్ 6 + 6 + 6 అంటే 30కి గాను 18 మార్క్స్తో ఫస్ట్ రౌండ్లో లీస్ట్ స్కోర్ చేసుకున్న ఆ పార్టిసిపెంట్ చెప్పాలంటే నాకు కొంచెం ఫీల్గా ఉంది, బాధగా ఉంది. ఎందుకంటే ఈ పార్టిసిపెంట్ ఉంటే మనకి ఫైనల్స్లో చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. ఎప్పుడు నవ్వుతూ ఉండే వీణా కుమారి గారు, మీరు తక్కువ స్కోర్తో ఈ రౌండ్ నుండి ఎలిమినేట్ అవుతున్నారు. మీరు ఇక్కడ వరకు వచ్చినందుకు మా ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్ తరఫు నుండి, ఈస్టర్న్ మసాలా వారి తరఫు నుండి మీకు గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వబడుతుంది. ప్లీజ్ కమ్ అండ్ యాక్సెప్ట్ దిస్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ వరకు వచ్చేసినందుకు. ఈ 5గురితో మనం ఎంటర్ అవుతున్నాం ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్ గ్రాండ్ ఫినాలేలోని సెకండ్ రౌండ్లో. ఈ సెకండ్ రౌండ్ ఏంటంటే మీకు మేము ఒక ప్లెయిన్ కేక్ ఇస్తాం. ఆ కేక్ని ఆ మిగతా టాపింగ్స్ సంబంధించిన వస్తువుల్ని వాడుకొని ఒక అలంకారప్రాయమైన కేక్ని మీరు తయారు చేయాలి. మనం ఇంట్లో రెడీ అయిపోతాంగా, మనం రెడీ అయినట్టు మన కేక్ని తయారు చేయాలి ఇక్కడ. మరి కేక్ రౌండ్కి మీరు రెడీయా? రెడీ. సో మా ముగ్గురు జడ్జెస్ కలిపి ఒక డిఫరెంట్ స్టైల్లో మీకు గో చెప్తారు, రెడీ చెప్తారు. అమ్మా స్టార్ట్. రెడీ రెడీ. 1 2 3 కేక్ స్టార్ట్, గో. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే. మీరేంటండి ఇంత బాగా చేశారు? బర్త్డే కేక్స్ బాగా అలవాట ప్రిపేర్ చేయడం మీకు?
మీ దగ్గరికి వచ్చి అన్ని అలవాటు అవుతుంది. అన్ని అలవాటు అవుతాయంటారా? అప్పుడు కేక్ కొనుక్కొని తినేవాళ్ళని ఇప్పుడు తయారు చేసుకొని తింటున్నాం. చూసారా, మీ ఖర్చు తగ్గించాము మేము. అంతేగా. మీరు రుణపడి ఉన్నారు మా కిచెన్ మహారాణి ప్రోగ్రామ్ కండి. మంజుల గారు, మీరు ఫేషియల్ చేస్తున్నారా, కేక్ పైన ఇంకేమైనా చేస్తున్నారా? ఇదేంటండి ఫేషియల్ చేసినట్టు చేశారు దానికి, కేక్కి క్రీమ్ ఇంకెట్లా పూస్తారు సార్? క్రీమ్ పూసారు, ఇక్కడ పూసుకున్నట్టు అక్కడ పూసారు దాన్ని. సుకన్య గారు చెప్పండి. మీకు ఇంత పెద్ద కేక్ ఇస్తే దాన్ని కట్ చేసి ఇంత చిన్న చేశారేంటండి? మా జడ్జెస్ ముగ్గురు తినాలి దాంట్లో. ఇది ముగ్గురేందండి, 12 మంది తినచ్చు. 12 మంది తింటారా? మా జడ్జెస్ సైజ్ చూసారుగా. కేక్ కాస్త టిఫిన్ బాక్స్ లో పట్టేటట్టుగా చేశారు పెద్ద కేక్ తీసుకెళ్ళి. చూద్దాం మా జడ్జెస్కి ఎలా అనిపిస్తుందో చూద్దాం. లక్ష్మీ సుందరి గారు చెప్పండి. కేకా పేస్ట్రీయా? ఇది పేస్ట్రీలా ఉన్న కేక్ అంటారు. అంతే. లాస్ట్ 5 seconds. 5 4 3 2 1 స్టాప్. అమ్మా మీరు చెప్పండి, ఫస్ట్ నుంచి వెళ్దామా లాస్ట్ నుంచి వద్దామా? ఇప్పుడు కొంచెం అటు నుంచి వద్దాం, లాస్ట్ నుంచి వద్దాం. లాస్ట్ నుంచి వద్దాం. నెల్లూరు సుకన్య గారు రండి. టేబుల్ నెంబర్ 4 లక్ష్మీ సుందరి గారు. మంజుల గారు. టేబుల్ నెంబర్ 2 టేబుల్ నెంబర్ 1 సో 5 కేక్స్. నాకు తెలిసి ఏ బేకరీలో కూడా ఇంత వెరైటీగా డెకరేట్ చేసి ఉండకుండొచ్చు. ఇంత టైంలో, తక్కువ టైంలో, ఇంత తక్కువ టైంలో మీకు ఇచ్చిన 10 minutes లో చాలా బాగా చేశారు అందరు. సో కేక మా జడ్జెస్ టేస్ట్ చెయ్యరు, మార్క్స్ మాత్రమే ఇస్తారు. ఈ కేక్ టాపింగ్ రౌండ్లో మీరు చేసిన కేక్స్ని చూసిన మా జడ్జెస్ ముందుగా మీ కేక్స్ గురించి కమెంట్స్ చెప్తారు. అమ్మా చెప్పండి. ఇదే పైన ఇది కూడా రాసావు కదా మా కిచెన్ మహారాణి అని. ఇరికించి మరి రాశారు. దానిలో కొంచెం కనిపించట్లే, అంటే కేక్ కట్ చేయడం చిన్నది అయిపోయింది. కొంచెం పెద్ద తీసుకుంటే బాగుండేది, కానీ ఇట్స్ ఓకే, బాగుంది. ఇది ప్లెయిన్ గా ఉంది, అనుకున్నంతగా బాగా లేదు కదా, అనుకున్నంతగా బాగా లేదు, సింపుల్ గా ఉంది, కానీ సింపుల్ గా ఉంది. ఇందులో ఇప్పుడు దీని గురించి చెప్పాలి అంటే కేక్ ఎలా ఉంటుంది అని చెప్పడానికి ఓకే, ఇది ఎగ్జాంపుల్ అన్నమాట. ఇది ఎగ్జాంపుల్ కేక్ అని చెప్పడానికి 100% ఇది ఓకే. 100%. ఇది ఇన్నోవేటివ్ గా ఉందండి. ఫేస్, మౌత్, మీసాలు, కళ్ళు, బొట్టు కూడా పెట్టారు. అది బొట్టు ఏంటో బొట్టు. ఇది చూడడానికి బాగుంది, ఇది తినడానికి బాగుంది. టేబుల్ నెంబర్ 1 బాగుంది. అనురాధ గారు. అది ఏంటంటే కోన్స్ అనేది ఈ టాపింగ్ ఎప్పుడు చేసినప్పుడైనా ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ టాపింగ్ లో కంపల్సరీ అది చాలా ఇంపార్టెంట్, అండ్ దట్ ఈస్ క్లియర్ గా చేశారు. అది వాతలు కూడా పెట్టారు. బాగుంది, టాపింగ్ బాగా వచ్చింది. ఈ సెకండ్ రౌండ్ అయ్యేసరికి నేను ముగ్గురు పేర్లు చదువుతానండి, ఆ ముగ్గురు కాస్త చేయొద్దండి. లక్ష్మీ సుందరి గారు, శైలజ గారు, మంజుల గారు. సో ఈ ముగ్గురులో మా జడ్జెస్ ఇచ్చిన స్కోర్ ప్రకారం ఒక్కరు సేఫ్గా ఉన్నారు. ఫస్ట్ రౌండ్లో 24, సెకండ్ రౌండ్లో 20, అంటే టోటల్ స్కోర్ 44. 44 స్కోర్తో సేఫ్గా ఈ గ్రాండ్ ఫినాలేలో థర్డ్ రౌండ్లోకి ఎంటర్ అవుతున్నవారు లక్ష్మీ సుందరి గారు.
సో ఇప్పుడు శైలజ గారు అండ్ మంజుల గారు, సో మీ ఇద్దరిలో 53 మార్క్స్తో నెక్స్ట్ థర్డ్ రౌండ్కి వెళ్తున్నారు మంజుల గారు. శైలజ గారు సారీ, ఈ రౌండ్లో మీరు సాధించిన స్కోర్ 22, ఇంతకుముందు రౌండ్లో 21, సో టోటల్ స్కోర్ 43. ఇక్కడ వరకు వచ్చి ఫైనల్స్లో పార్టిసిపేట్ చేసి టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు కాబట్టి మా ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్ తరఫు నుండి మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ, అలాగే ఈస్టర్న్ మసాలా వారి గిఫ్ట్ హ్యాంపర్ కూడా మీకు ఇవ్వబడుతుంది. ప్లీజ్ కమ్ అండ్ టేక్ ఇట్. ఆల్ ది బెస్ట్ అండి. గ్రాండ్గా జరుగుతున్న ఈ పోటీలో కొంచెం రిలీఫ్ మీకు మా కంటెస్టెంట్స్కి ఇవ్వడానికి ఒక స్పెషల్ సెలబ్రిటీ గెస్ట్ మీ ముందు ఒక మంచి పర్ఫార్మెన్స్తో రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్ శ్రావణి. सकुबाई जरा दे दो ना गरम गरम चाय सकुबाई నువ్వు చాయ్ ఇస్తే అదో రకం హాయ్ చాయ్ 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 ఏస్కొన్నా గుమా గుమా చాయ్ యమ్మా ఫేమస్ ఢిల్లీ టు దుబాయ్ తీసుకున్న సనా సనా చాయ్ బలే మోగిస్తది నరాలో సన్నాయ్ గుండె గుయ్యటే అరం చాయ్ సుయ్యంటే బంగు చాయ్ కెప్పట్టే కర్రకాయ్ చాయ్ ఒళ్ళు ఉడుకైతే జీరా చాయ్ సెలవైతే కరా చాయ్ ముసుగెడితే మొలకాడు చాయ్ నవ్వుతాను దిద్దుతో పింగాను సొసర్లో నీకోసం తెస్తానబ్బా వెల్కమ్ టు సకుబాయ్ గరం చాయ్ తాగేసాయ్ మజా చేయి. థర్డ్ రౌండ్ కిచెన్ మహారాణి ఎవరు అని డిసైడ్ చేసే రౌండ్. ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కిచెన్ మహారాణి అయ్యే అవకాశం ఈ రౌండ్లోనే మీకు వరిస్తుంది. మరి థర్డ్ రౌండ్ ఏంటంటే మా టేబుల్ పైన మీరు ఇంగ్రీడియంట్స్ చూస్తున్నారు కదా, ఈ ఇంగ్రీడియంట్స్తో ఏం చేయాలో మేము చెప్తాం. కానీ దానికంటే ముందు ఇప్పటి వరకు టాపర్గా ఉన్న మంజుల గారు మీకు ఫస్ట్ ఛాన్స్ ఇస్తున్నాం. మీరు వచ్చి మీ ఇంగ్రీడియంట్ ఇక్కడ నుంచి పిక్ చేసుకోవచ్చు. సెకండ్ హైయెస్ట్ మార్క్స్తో ఉన్న సుకన్య గారు, అనురాధ గారు, లక్ష్మీ సుందరి గారు, మీ దగ్గర ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్తో ఒక స్టార్టర్ అంటే ఒక స్నాక్, ఒక మెయిన్ కోర్స్తో పాటు ఒక స్వీట్ డెజర్ట్, ఒకటే ఇంగ్రీడియంట్తో 3 రకాల ఫుడ్ని మీరు ఫైనల్ రౌండ్లో చేయాలి. ఈ టాస్క్కి గాను మీకు ఇస్తున్న టైం 45 మినిట్స్ టైం. ఈ 45 మినిట్స్లో మీరు ఆ 3 ఐటమ్స్ చేసి గార్నిషింగ్ బాగుండాలి, యాజ్ యూజువల్ టేస్ట్ బాగుండాలి, యూనిక్గా ఉండాలి. సో మా జడ్జెస్ అండ్ సెలబ్రిటీ గెస్ట్ ఒక్కసారి రెడీ చెప్పేస్తే విల్ స్టార్ట్ ద రౌండ్. ఓకే, నేను రెడీ చెప్పబోయే ముందు మీ అందరికీ చెప్పేది ఏమిటంటే కిచెన్ మహారాణి క్రౌన్ తొడుక్కునేది ఎవరా అన్నది మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఇదే లాస్ట్ రౌండ్. మీకు ఆంధ్రదేశం అంతా అంటే కిచెన్ మహారాణి చూసే ప్రేక్షకులంతా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. కిచెన్ మహారాణి ఎవరా ఎవరా అని. కొద్దిసేపట్లో, చాలా కొద్దిసేపట్లో కిచెన్ మహారాణిని మీ ముందు మేము ప్రత్యక్షం చేయబోతున్నాను. వేచి చూడండి. రెడీ రెడీ 1 2 3.
ఏం చేసినాం క్యాబేజ్ కోఫ్తా కర్రీ, క్యాబేజ్ హల్వా, క్యాబేజ్ స్నాక్ స్నాక్. మూడు మూడు. ఏంటి ఏం చేసినా సంధ్య? సన్న సన్న మైదా బిస్కెట్స్ అంటాము అలా. బిస్కెట్స్, బీట్రూట్ రోటీ ఒకటి, అన్ని వెజిటేబుల్స్ వేసేసి బీట్రూట్ లడ్డు. 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 ఆహా. లాస్ట్ 5 seconds. 5 4 3 2 1. ముందు టేబుల్ వైజ్ వారిగా మీరు చేసిన 3 ఐటమ్స్ని మా జడ్జెస్ ముందు ప్రజెంట్ చేయండి. టేబుల్ నెంబర్ 1 అనురాధ గారు. ఏమేం చేసా? క్యాబేజ్ కోఫ్తా కర్రీ, క్యాబేజ్ స్వీట్ హల్వా, అండ్ క్యాబేజ్ ఫ్రాంకీస్. టేబుల్ నెంబర్ 2 లక్ష్మీ సుందరి గారు. ఏంటి మీరు చేసిన ఫుడ్ ఐటమ్? క్యాలీఫ్లవర్ లడ్డు, క్యాలీఫ్లవర్ స్టార్టర్, రోల్స్. టేబుల్ నెంబర్ 3 మంజుల గారు. గుమ్మడికాయతో ఏదేదో చేశారు మంజుల గారు. ఏం చేశారు చెప్పండి? కర్రీ, ఫ్రై, కీర్. కర్రీ ఫ్రై కీర్. టేబుల్ నెంబర్ 4 సుకన్య గారు. వాట్ ఈస్ దిస్? బీట్రూట్ తో మీరు చేసిన ప్రయోగం ఏంటి? బీట్రూట్ లడ్డు, ఓకే, డ్రై ఫ్రూట్స్ అనేసి. స్నాక్ కింద వచ్చేసి బిస్కెట్స్ అన్నమాట. కొత్త కొత్త వంటలు, కొత్త కొత్త రెసిపీస్, కొత్త కొత్త ప్రయోగాలు, కొత్త కొత్త టేస్ట్. జడ్జెస్, టేబుల్ నెంబర్ 2 లక్ష్మీ సుందరి గారు. ఓకే, టేబుల్ నెంబర్ 3 టేబుల్ నెంబర్ 4 మా జడ్జెస్ ఇచ్చిన స్కోర్ని బట్టి, అంటే ఈ రౌండ్లో వచ్చిన మార్క్స్ని మాత్రమే మేము కన్సిడర్ చేస్తున్నాం. మీలో ఎవరు ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కిచెన్ మహారాణి అని డిసైడ్ చేసేయడానికి. తక్కువ స్కోర్ చేసుకున్న వారి పేరు ఫస్ట్ చెప్తాను నేను. మా ముగ్గురు జడ్జెస్ ఇచ్చిన స్కోర్ 21. 7 + 7 + 7 30కి గాను 21 మార్క్స్తో లీస్ట్ స్కోర్లో ఉన్నారు. స్కోర్తో అనురాధ గారు. అనురాధ గారు, క్యాబేజ్ ఎక్కడో దెబ్బ పెట్టేసింది. క్యాబేజీలో ఏంటంటే షుగర్ తక్కువైంది అన్నాను, నెయ్యి ఎక్కువైపోయింది. తర్వాత ఇది కూడా ఆయిల్ చాలా ఎక్కువైపోయింది. సో సెకండ్ లీస్ట్ స్కోర్తో, అంటే జడ్జెస్ ఇచ్చిన స్కోర్ 7 + 8 + 7. సో సెకండ్ లీస్ట్లో ఉన్నారు లక్ష్మీ సుందరి గారు. లక్ష్మీ సుందర్ గారు, మీరు చేసిన ఫుడ్ గురించి మీరు చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, కానీ మా జడ్జెస్ వారు చెప్పే కామెంట్స్ ఏంటో చూద్దాం. ఆయిల్ ఎక్కువైపోయింది, ఇది కూడా ఉప్పు తక్కువైంది కొంచెం. ఇది వచ్చేసరికి అదే సేమ్ సేమ్ దానిలో వేసి రోల్ చేయడం వల్ల థర్డ్ ఐటమ్ చేయలేదు. మీరు థర్డ్ ఐటమ్ చేయాల, చపాతి మాత్రమే చేశారు. ఇక మిగిలింది మంజుల గారు అండ్ సుకన్య గారు. మీ ఇద్దరిలో ఎవరు విన్నర్, ఎవరు రన్నర్? ఆంధ్రప్రదేశ్ మొత్తానికి మహారాణి అయ్యే అవకాశం మీ ఇద్దరిలో ఎవరిని వరిస్తుంది? మీ ఇద్దరిలో ఒక్కరు మాత్రమే కిచెన్ మహారాణి. ఆ మహారాణి ఎవరు? ఈస్టర్న్ మసాలా
కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్ గ్రాండ్ ఫినాలే విన్నర్ కి వచ్చిన స్కోర్ 10 + 10 + 10 టోటల్ స్కోర్ 30 అవుట్ ఆఫ్ 30. సెకండ్ వచ్చిన మార్క్స్ కూడా చెప్తాను. 9 + 9 + 9 27. సో ఫస్ట్ అండ్ సెకండ్ వచ్చిన వారికి ఉన్న డిఫరెన్స్ కేవలం 3 మార్క్స్. సో 3 మార్క్స్ డిఫరెన్స్తో 30 మార్క్స్ సంపాదించి ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్ గ్రాండ్ ఫినాలే విన్నర్ మంజుల గారు. మంజుల గారు, ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి, ఆంధ్రప్రదేశ్ మొత్తానికే మీరు మహారాణి. మరి ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. చాలా బాగుంది. కొంచెం ఎక్కువ చెప్పండి కనీసం ఇప్పుడు. చాలా బాగుంది. సో మీరు చేసిన ఫుడ్ గురించి మా జడ్జెస్ చెప్తారు. కీరు కూడా కరెక్ట్గా అన్ని స్వీట్ అది అంతా సరిపడా వేశారు. పంచదార, నెయ్యి కూడా ఎక్కువ లేకుండా బాగుంది. కర్రీ చేశారు కదా, అది కూడా చాలా బాగుంది. సో విన్నర్గా మీరు నిలిచారు కాబట్టి మీకు సాష్తో పాటు ఒక క్రౌన్, కిరీటం, కిచెన్ మహారాణి కిరీటం మీకు ఇప్పుడు మా జడ్జెస్ అలంకరిస్తారు. ప్లీజ్ కమ్ హియర్. Mahalakshmi, that is Mahalakshmi, that is Mahalakshmi. ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్ లో ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కిచెన్ మహారాణి అయ్యారు మంజుల గారు. అలాగే రన్నర్ అప్ గా నిలిచారు సుకన్య గారు ఫ్రమ్ నెల్లూరు. సుకన్య గారికి కూడా ఈస్టర్న్ మసాలా వారి తరఫు నుండి ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఇవ్వబడుతుంది. శకుంతలమ్మ గారు, మీరు చెప్పండి, ఈ ఎపిసోడ్స్ అన్ని మీరు చెక్ చేస్తూ వచ్చారు. సో ఎలా ఉంది మీ ఎక్స్పీరియన్స్? చాలా బాగుంది. ముందుగా కిచెన్ మహారాణికి కంగ్రాచులేషన్. 10 పట్టణాలు తిరిగాము చక్కగా. 10 పట్టణాల నుంచి 10 మంది మహారాణిని ఎన్నిక చేసి తీసుకొచ్చాము. కానీ ఆ ఒక్కొక్క పట్టణంలో ఒక్కొక్క మహారాణిని సెలెక్ట్ చేస్తుంటే మాత్రం చాలా ఆనందం వేసింది. అంటే మేము అంతసేపు పడ్డ కష్టం అంతా మర్చిపోయి ఆ మహారాణిని సెలెక్ట్ చేసి హైదరాబాద్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఫైనల్గా మహారాణిని సెలెక్ట్ చేస్తుంటే ఓహో సూపర్, చాలా బాగుంది అనిపించింది. నిజంగా ఈ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. మాకు కూడా వంట వస్తే బాగా ఉండు అనిపించింది కదా. సూపర్గా వంట చేయడం వస్తే బాగుండు అనిపించింది. మహారాణి గారు సూపర్గా చేశారు. రియల్లీ చాలా బాగుంది. ఈస్టర్న్ మసాలా కిచెన్ మహారాణి పవర్డ్ బై ప్రెస్టీజ్.